తెలంగాణలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్లో సందడి చేస్తున్నారు బ్యూటీ క్వీన్స్. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం.
రైట్. అందాల పోటీల కోసం ప్రపంచ స్థాయి మిస్ యూనివర్స్ అందాల పోటీల కోసం ఇచ్చేసినటువంటి అందాల భామలు ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వారు పర్యటించేలా మిస్ వరల్డ్ అందాల పోటీల కోసం వచ్చిన అందాల భామలు పర్యటించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి రాజమర్యాదలు చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్న విషయం మీద కూడా కొంత విమర్శలు వస్తున్నప్పటికీ కూడా పర్యాటకంగా కానీ లేదంటే అన్ని రకాలుగాను తెలంగాణ మరింత ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం ఉపయోగపడుతుంది అంటూ తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పిల్లలు మరిని అందాల భామలు సందర్శిస్తున్నటువంటి లైవ్ మనం చూస్తున్నాం. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి విశేషాలను గైడ్స్ వారికి వివరిస్తున్నారు. తెలంగాణలోని ముఖ్యమైనటువంటి దేవాలయాలు, సందర్శన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలను ప్రతిరోజు కొన్ని ప్రాంతాల చొప్పున షెడ్యూల్ ప్రకారం వారందరినీ తీసుకువెళ్ళి చూపిస్తున్నారు. వారికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వారు వెళ్తున్న ప్రతి చోట ప్రత్యేకమైనటువంటి వారి కోసం ప్రత్యేకమైన బస్సులు, అలాగే వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు ఎప్పటికప్పుడు పూర్తిగా సౌకర్యాలను వారు పర్యవేక్షిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కోసం అక్కడి నుంచి యువతులు వచ్చిన నేపథ్యంలో వారికి అతిథి మర్యాదలకు ఏ విధమైన లోటు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ఫుడ్ మెన్యూకి సంబంధించి కూడా కేవలం స్థానికంగా ఉన్నటువంటి ఫుడ్ అన్ని రకాలుగా వారికి అందుబాటులో ఉంచుతుంది. అన్ని రకాల తెలంగాణ భారతీయ రుచులను వారికి అందుబాటులో ఉంచడమే కాకుండా వారి సౌలభ్యం కోసం ప్రత్యేకంగా వారి వారి దేశాల్లో వారు ఎలాంటి భోజనాన్ని లేదంటే వారి డైట్ ప్రకారం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. కొన్ని విషయాల్లో కొంత వారికి మర్యాదలు చేసే విషయంలో ఈ మధ్య ఒక ముఖ్యమైన విషయం బాగా చర్చనీయాంశం అవడాన్ని కూడా మనం చూసాం. స్థానికంగా మన రాష్ట్ర మహిళలతో వారి పాదాలు శుభ్రం చేయించే అంశం కొంత చర్చనీయాంశం అయింది. ఈ విషయం మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణం. మన గౌరవాన్ని తగ్గిస్తున్నారు, మన మహిళల్ని కించపరుస్తున్నారు, ఆత్మగౌరవం తగ్గించుకుంటున్నారు అని కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విమర్శలు మినహా జరుగుతున్నటువంటి కార్యక్రమం మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా చాలా గొప్పగా జరుగుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటు ప్రజల నుంచి అలాగే ఈ కాంపిటీషన్స్కి సంబంధించి అన్ని రకాలుగా మద్దతు లభిస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. వచ్చినటువంటి మోడల్స్ కూడా ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చిన యువతులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాల పట్ల వారికి ఇస్తున్నటువంటి ఆతిథ్యం పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను చాలా వారు గొప్పగా పొగుడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళల వస్త్రధారణ, వాళ్ళ కట్టు బొట్టు, ఇక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ ఆహారపు అలవాట్లు, ఇలా ప్రతిదీ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం సమ్మర్ టైం కావడంతో కొంత ఎండవేడిమి ప్రభావానికి వాళ్ళు బాగా లోనవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. వారి కోసం ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడ ఈ వెదర్ కండిషన్స్కి వారు ఎక్కువగా సఫర్ అవ్వకుండా సందర్శించడానికి అన్ని ప్రాంతాలు సందర్శించేలా కొంత ఎండ ప్రభావం తగ్గిన తర్వాతనే వారి టూర్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోని స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికి స్థానికంగా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వారికి ప్రత్యేక స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోని కలెక్టర్ ప్రత్యేకంగా దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారు ఏ ప్రాంతాలను సందర్శిస్తున్నారో ఆ ప్రాంతాలని శుభ్రం చేయించి రంగురంగులుగా
మంచి అక్కడ తోరణాలు ఏర్పాటు చేసే దగ్గర నుంచి వారికి కనువిందుగా ఉండేలా ఆ ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం.